గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్నటి క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? గ్లైకాలసిస్ గురించి ప్లస్ క్రెబ్స్ సైకిల్ గురించి కూడా చెప్పుకున్నాం మనం. అంటే క్రెబ్స్ సైకిల్లో మనం ఇంట్రడక్షన్ వరకు చూసుకున్నాం మనం. అంటే క్రెబ్స్ సైకిల్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎందులో జరుగుతుంది అంటే వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. ఈరోజు కూడా మనం ఏం చెప్పుకుంటున్నాం మనం? చాప్టర్ 6 నుంచి యూనిట్ 1లో చాప్టర్ 6 నుంచి ఆర్జిన్స్ దీని గురించి చెప్పుకున్నాం. ఆర్జిన్స్ గురించి చెప్పుకున్నాం. దీని గురించి చెప్పుకుంటున్నాం మనం. ఈరోజు టాపిక్ ఏ యూనిట్లో చెప్పుకుంటున్నాం మనం? చాప్టర్ 6 అంటే మొక్క పెరుగుదల అభివృద్ధిలో మనకి దేని గురించి చెప్పుకుంటున్నాం అంటే ఏ టాపిక్ గురించి చెప్పుకుంటున్నామంటే మనం ఆక్సిన్స్ గురించి చెప్పుకుంటున్నాం. దేని గురించి చెప్పుకున్నాం? ఆర్జిన్స్, జిబ్రెలిన్స్ గురించి చెప్పుకుందాం మనం ఈరోజు. దేని గురించి చెప్పుకున్నాం? ఆర్జిన్స్, జిబ్రెలిన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు మన క్రెబ్స్ సైకిల్లో నిన్న మనం ఎన్ని రియాక్షన్ గురించి చూసుకున్నాం? ఎన్ని రియాక్షన్స్ గురించి చూసుకున్నాం మనం? 10 రియాక్షన్స్ అని చెప్పుకున్నాం. ఎన్ని రియాక్షన్స్ అంటే ఏం చెప్పాం మనం? 10 రియాక్షన్స్. ఎన్ని రియాక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం? 10 రియాక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. 10 రియాక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అంటే ఎక్కడ జరుగుతుంది మనకిది? వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకిది? వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. ఇదే టాపిక్ మనకి చాప్టర్ 6లో మనకి మొక్కల పెరుగుదల అభివృద్ధి. ఏ లెసన్ మనకిది? మొక్కల పెరుగుదల అభివృద్ధి. మొక్కల పెరుగుదల అభివృద్ధి. ఈ లెసన్లో మనం టాపిక్ వచ్చేసరికి ఆర్జిన్స్. అంటే మనకి క్రెబ్స్ సైకిల్ అనే క్లాస్ ఒకసారి మనం డిస్కస్ చేసి అప్పుడు ఆ టాపిక్ నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం మనం. ఈరోజు చెప్పుకో టాపిక్లోకి. అసలు క్రెబ్స్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది మనకి? వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకి? వాయు సహిత శ్వాసక్రియలోనే జరుగుతుంది. ఇది ఏ దశలో జరుగుతుంది మనకి? 3వ దశలో విచ్ఛిన్నం చెందుతుంది. ఇది ఏ దశలో జరుగుతుంది అంటే పైరువిక్ యాసిడ్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి అంటే పైరువేట్ అనేది మనకి గ్లైకాలసిస్లో ఎండ్ ప్రోడక్ట్. ఏంటి మనకి? గ్లైకాలసిస్లో మనకి పైరువేట్ అనేది ఏంటి మనకి? ఎండ్ ప్రోడక్ట్. అయితే ఇక్కడ క్రెబ్స్ సైకిల్ వస్తే మనకి ఏంటది? గ్లైకాలసిస్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చి క్రెబ్స్ సైకిల్లో మనకి ఏంటి మనకి స్టార్టింగ్ ప్రోడక్ట్ కింద మనకి పైరువేట్ అనేది మనకి విచ్ఛిన్నం చెందింది. అదే కార్బన్ కాంపౌండ్ మనకి పైరువేట్ అనేది 3 కార్బన్ కాంపౌండ్. ఏంటి మనకి అది? 3 కార్బన్ కాంపౌండ్. ఎలా వస్తుందో కూడా చెప్పాను మీకు. ఎందుకంటే పైరువేట్ అనేది ఎన్ని? గ్లైకాలసిస్ అనేది మనకి 6th కార్బన్ కాంపౌండ్. అదేమవుతుంది మనకి 2గా డివైడ్ అయ్యి 2 పైరువేట్ల కింద డివైడ్ అయ్యి ఒక పైరువేట్ 3 కార్బన్ కాంపౌండ్, నెక్స్ట్ సెకండ్ పైరువేట్ వచ్చేసరికి 3 కార్బన్ కాంపౌండ్ కింద మనకి టోటల్ 6 కార్బన్ కాంపౌండ్ కింద మనకి గ్లైకాలసిస్ అనేది ఉంటుంది. ఇందులో క్రెబ్స్ సైకిల్ వచ్చేసరికి మన స్టార్టింగ్ ఏంటి మనకి పైరువేట్ కింద స్టార్ట్ అవుతుంది. అదే కార్బన్ కాంపౌండ్ 3వ దశలో విచ్ఛిన్నం చెంది అంటే 3rd కార్బన్ కాంపౌండ్ కాబట్టి విచ్ఛిన్నం చెందడాన్ని ఎవరు కనుక్కున్నారు? హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ మనకి 1973లో కనుక్కున్నాడు. ఏ ఇయర్లో కనుక్కున్నాడు మనకి? హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ మనకి 1937లో మనకి కనుక్కున్నాడు. అంటే ఏంటి? ఒక వలయం ఏర్పడుతుందని మనకి చెప్తున్నాడు. హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ ఏంటి మనకి ఒక వలయం అంటే ఒక సైకిల్ లాగా మనకి ఒక మెకానిజం లాగా మనకి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటే మనకి ఒక వలయం లాగా ఏర్పడుతుందని హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ 1937లో మనకి ఆ వలయం గారు వివరించాడు మన క్రెబ్స్ సైకిల్. దీన్ని క్రెబ్స్ సైకిల్ అంటే ఏంటి? దీన్ని ఏమని పిలుస్తారు? సైకిల్ని క్రెబ్స్ వలయంగా కూడా పిలవచ్చు. మనం ఏమని పిలుస్తాం? వలయాన్ని క్రెబ్స్ వలయంగా కూడా పిలవచ్చు. దీనికి ఏ ఇయర్లో మనకు నోబెల్ పురస్కారం వచ్చింది? క్రెబ్స్ వలయానికి నోబెల్ పురస్కారం కూడా లభించిందని చెప్పిన. ఏ ఇయర్లో మనకి? 1953లో మనకి ఈ క్రెబ్స్ వలయానికి నోబెల్ పురస్కారం అనేది లభించింది మనకి.
అర్థమైంది కదమ్మా. ఈ వలయంలో మొదటగా మనకి సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? మొదటగా మనకి సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడటం వల్ల దాన్ని ఏమంటారు? మనకి సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఈ వలయంలో మొదటగా మనకి ఏం ఏర్పడుతుందని చెప్పాను మీకు, సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. దాన్ని ఏమని పిలుస్తారు? మనకి సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా పిలుస్తారు దాన్ని. ఈ సిట్రిక్ ఆమ్లం అనేది మనకి 3 COH కార్బాక్సిలిక్ సమూహాలు అనేవి ఉంటాయి. ఏముంటాయి మనకి దీంట్లో సిట్రిక్ ఆమ్లంలో ఏముంటుంది? మనకి 3 COH కార్బాక్సిలిక్ సమూహాలు ఉండడం వల్ల దాన్ని ఏమని పిలుస్తారు? మనకి ట్రై కార్బాక్సిలిక్ సమూహం అని కూడా పిలుస్తారు. ఏమంటారు? మనకి ట్రై కార్బాక్సిలిక్ ఆమ్లం అంటే 3 COH కదా, 3 అంటే ఏంటి? ట్రై. అదే మనకి 2 ఉంటే డై. ఫస్ట్ మనకి ప్రైమరీ అంటే మనకు 3 COH గ్రూపులు ఉండడం వల్ల దాన్ని ఏమంటారు? మనకి ట్రై కార్బాక్సిలిక్ వలయం అని కూడా మనకి పిలుస్తారు అనమాట. ఈ క్రెబ్స్ వలయం ఎందులో దొరుకుతుందని చెప్పాను మీకు నిన్న. మైటోకాండ్రియా లోపల ఏముంటుంది? మనకి మాత్రిక అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మనకి మైటోకాండ్రియా లోపల? మాత్రిక ఉంటుంది. అందులో మనకి క్రెబ్స్ వలయం అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మనకి మైటోకాండ్రియా లోపల క్రెబ్స్ వలయం అనేది మనకి మైటోకాండ్రియా ఉన్న లోపల ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? మాత్రిక. ఆ మాత్రికలో అనేది మనకి క్రెబ్స్ వలయం అనేది జరుగుతుంది. అర్థమైంది కదమ్మా. అది దాని యొక్క సైకిల్ ఒకసారి వేసుకుని డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది? క్రెబ్ సైకిల్ మనం వేసుకున్నాం. ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా? ఫస్ట్ గ్లైకాలసిస్ లో నెట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి పైరువేట్ క్రెబ్స్ వలయంలో స్టార్టింగ్ ప్రోడక్ట్ కింద మనకి ఫామ్ అవుతుంది. ఇదే కార్బన్ కాంపౌండ్ అని చెప్పాను మనకి 3 కార్బన్ కాంపౌండ్. ఏ కార్బన్ కాంపౌండ్? మనకి 3 కార్బన్ కాంపౌండ్ పైరువేట్ అనేది. ఏం మనకి పైరువేట్ అనేది మనకి 3 కార్బన్ కాంపౌండ్. ఇది ఎలా ఫామ్ అవుతుంది? మళ్ళీ దేని పైరువేట్ నుంచి ఏం ఫామ్ అవుతుంది? మనకి ఎస్టైల్ కోఎంజైమ్ అనేది ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? మనకి ఎస్టైల్ కోఎంజైమ్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్టైల్ కోఎంజైమ్. ఏ కాంపౌండ్? మనకి 2 కార్బన్ కాంపౌండ్. ఏంటి మనకి 2 కార్బన్ కాంపౌండ్. ఎస్టైల్ కోఎంజైమ్ ఏంటి మనకి 2 కార్బన్ కాంపౌండ్. ఇందులో ఏంటి మనకి ఎస్టైల్ కోఎంజైమ్ వచ్చేసరికి మనకి ఏం చేస్తుంది? ఫస్ట్ రియాక్షన్ ఏంటి మనకి ఎస్టైల్ కోఎంజైమ్ 2 కార్బన్ కాంపౌండ్ అంటే ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లం అనేది మనకి సంగ్రహం చెంది దేంతో సంగ్రహం చెందుతుంది? మనకి 4 కార్బన్స్ తో మనకి ఏమవుతుంది? మనకి 2 కార్బన్ కాంపౌండ్ వచ్చేసరికి 4 కార్బన్ తో ఏమవుతుంది? మనకి సంగ్రహం చెంది ఏం ఏర్పరుస్తుంది? మనకి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఏం ఏర్పరుస్తుంది? మనకి ఇది ఎస్టైల్ కోఎంజైమ్ ఏం ఏర్పరుస్తుంది? మనకి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పడడం వల్ల ఈ ఎంజైమ్ ఏ అనేది ఏర్పడుతుంది. దీంట్లో సిట్రిక్ సింథేజ్ ఎంజైమ్ అనేది మనకి ఉత్ప్రేరకంగా సిట్రిక్ ఆమ్లంలో మనకి 6 కార్బన్ పరమాణువులు అనేవి ఉంటాయి. మనకి ఎన్ని కార్బన్ పరమాణువులు అంటే 6 కార్బన్ పరమాణువులు. ఎలా ఉంటాయి 6 కార్బన్ పరమాణువులు అనేవి? ఎస్టైల్ కోఎంజైమ్ ఎన్ని ఉంటాయి మనకి? ఎస్టైల్ కోఎంజైమ్ లో ఎస్టైల్ కోఎంజైమ్ ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి మనకి? 2. ఎన్ని ఉంటాయి మనకి? ఇందులో 2 కార్బన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి మనకి? 2 ఉంటాయి. అదే ఇంకోటి వస్తారు మనకి ఇందులో 4 కార్బన్స్ ఎన్ని ఉంటాయి మనకి? ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లం ఎన్ని ఉంటాయి మనకి? ఎస్టిక్ ఆమ్లంలో ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్స్ ఉంటాయి మనకి? 4 కార్బన్ కాంపౌండ్స్. టోటల్ మనకి ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ మనకి? 6 కార్బన్ కాంపౌండ్స్. అంటే 2 కార్బన్ ప్లస్ 4 కార్బన్. టోటల్ కార్బన్స్ ఎన్ని ఉంటాయి మనకి? 6 కార్బన్ కాంపౌండ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ మనకి? 6. ఎందుకంటే మనకి ఎస్టైల్ కోఎంజైమ్ అనేది 2 కార్బన్ కాంపౌండ్ అనేది ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో 4th కార్బన్ కాంపౌండ్ ఏం చేస్తుంది? మనకి సంగ్రహం చెంది ఏం ఏర్పడుతుంది? మనకి సిట్రిక్ ఆమ్లం కోఎంజైమ్ అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? మనకి సిట్రిక్ ఆమ్లం కోఎంజైమ్ అనేది మనకి ఏర్పడుతుంది. అది ఏమంటారు? మనకి 6 కార్బన్ కాంపౌండ్. అంటే ఈ రెండు కూడా సంగ్రహం చెందడం వల్ల సిట్రిక్ ఆమ్లం కోఎంజైమ్ అనేది ఏర్పడుతుంది. అదే కార్బన్ కాంపౌండ్ మనకి 6th కార్బన్ కాంపౌండ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఈ చర్యలో మనకి ఎంజైమ్ ఉత్ప్రేరకం ఏంటంటే సిట్రిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి మనకి? సిట్రిక్ ఆమ్లంలో 6 కార్బన్ పరమాణువులు ఉంటాయి. సిట్రిక్ ఆమ్లం ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి? 6 కార్బన్ పరమాణువులు అనేవి ఉంటాయి మనకి.
ఎన్ని కార్బన్ పరమాణులు అంటే సిట్రిక్ ఆమ్లంలో 6 కార్బన్ పరమాణువులు అనేవి మనకి ఉంటాయి. దీని నుంచి ఏం ఏర్పడుతుంది మనకి సిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఏం చెప్పాను మీకు చెప్పాను కదా, పైరువేట్ నుంచి ఆర్డెలో ఎస్టైల్ కోఎంజైమ్ అనేది ఏర్పడుతుంది. ఈ 2 కార్బన్ కాంపౌండ్ అనేది దేంతో మనకి ఏర్పడుతుంది, ఆర్డెలో ఎస్టిక్ ఆమ్లంతో మనకి ఏం ఏర్పడుతుంది మనకి దీన్ని చూడండి, ఎస్టైల్ కోఎంజైమ్ ఉంది కదా, దేని నుంచి ఏర్పడుతుంది మనకి ఆర్డెలో ఎస్టిక్ ఆమ్లం. ఏం ఏర్పడుతుంది మనకి ఆర్డెలో ఎస్టిక్ ఆమ్లం. ఎస్టైల్ కోఎంజైమ్ అనేది మనకి ఏం ఏర్పడుతుంది దీని నుంచి ఆర్డెలో ఎస్టిక్ ఆమ్లం. ఈ ఆర్డెలో ఎస్టిక్ ఆమ్లం అనేది ఏ కార్బన్ కాంపౌండ్ అని చెప్పాం, 4th కార్బన్ కాంపౌండ్. అంటే ఈ 2 కార్బన్ కాంపౌండ్ ప్లస్ 4 కార్బన్ కాంపౌండ్స్ రెండు కలిసి ఏం ఏర్పడుతుంది మనకి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది మనకి ఈ రెండు కలిసి మనకి ఏం ఏర్పడుతుంది సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పడుతుంది. ఇది సిట్రిక్ ఆమ్లం. ఈ రెండు కలిసి దేన్ని ఏర్పరుస్తుందన్నా సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అదే కార్బన్ కాంపౌండ్ మనకి సిట్రిక్ ఆమ్లం 4th కార్బన్ కాంపౌండ్. ఏంటి మనకి అది 4th కార్బన్ కాంపౌండ్. అంటే ఈ ఆర్డెలో ఎస్టిక్ ఆమ్లం ఎస్టైల్ కోఎంజైమ్ రెండు కూడా ఏం జరుగుతుంది మనకి సంగ్రహం చెందడం వల్ల 6th కార్బన్ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఈ రెండు కలిసి మళ్ళీ ఆర్డెలో కోఎంజైమ్ ఈ రెండు కలిసి మనకి ఏం ఏర్పరుస్తుంది సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ రెండు కలిసి మనకి ఏ కార్బన్ కాంపౌండ్ సిట్రిక్ ఆమ్లం 6th కార్బన్ కాంపౌండ్ అనేది మనకి ఏర్పడుతుంది. మనకి అర్థమైందమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిట్రిక్ ఆమ్లం అనేది ఏం ఏర్పరుస్తుంది సిస్ అకోటినిక్ ఆమ్లం ఏర్పరుస్తుంది. ఏం ఏర్పరుస్తుంది మనకి సిస్ అకోటినిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పరచడం వల్ల అందులో ఏమవుతుంది ఒక నీటి అణువు సంగ్రహించుకుంటుంది. ఏమంటుంది మనకి అందులో ఒక నీటి అణువు అనేది మనకి సంగ్రహించుకుంటుంది. అంటే ఈ సిట్రిక్ ఆమ్లం అనేది ఏం ఏర్పరుస్తుంది ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఏం ఏర్పరుస్తుంది ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లం. దాని తర్వాత నుంచి ఏం ఏర్పరుస్తుంది మనకి సక్సినిక్ ఆమ్లం. దాని తర్వాత సక్సినిక్ ఆమ్లం దగ్గర నుంచి ఏం ఫామ్ అవుతుంది మనకి మాలిక్ ఆమ్లం. దీని నుంచి మనకి ఆర్డెలో ఎస్టిక్ ఆమ్లానికి మాలిక్ ఆమ్లానికి మధ్య ఏంటి NaDH ప్లస్ వచ్చేసరికి FADH2 మనకి ఏమైతే వస్తుంది ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లం అనేది మనకి GDP మళ్ళీ మనకి NAD నెక్స్ట్ వచ్చేసరికి మనకి CO2 ఏం రిలీజ్ అవుతుంది మనకి ఇక్కడ CO2. సిట్రిక్ ఆమ్లం వచ్చేసరికి మనకి CO2 మనకి రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకి బయట CO2 అనేది రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుంది మనకి NAD ప్లస్ ఆక్సీకరణం చెంది NADH ప్లస్ H ప్లస్ మనకి ఏర్పడుతుంది. NADH ప్లస్ H ప్లస్ మనకి ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఈ వలయం అంతా కూడా ఏంటంటే సిట్రిక్ ఆమ్ల వలయం.
ఏర్పడుతుంది మనకి సిట్రిక్ ఆమ్లం వల్ల అనేది ఏర్పడుతుంది మనకి. ఏం చెప్పాలి మనకి ఈ పైరువేట్ అనేది మనకి ఏం చేస్తుంది మనకి ఏం ఏర్పడుతుంది ఆస్టైల్ కోఎంజైమ్ ఏర్పడుతుంది. దాని నుంచి ఆక్సాలిక్ ఆమ్లం ఏర్పడి ఆ తర్వాత ఏం ఏర్పడుతుంది మనకి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పడుతుంది. అది 6 కార్బన్ కాంపౌండ్. అంటే ఎస్టైల్ కోఎంజైమ్ వచ్చేసరికి 2 కార్బన్ కాంపౌండ్, ఆక్సాలిక్ ఆమ్లం వచ్చేసరికి 4th కార్బన్ కాంపౌండ్. అంటే సిస్ ఎకోనిక్ ఆమ్లం అనేది ఒక నీటి అణువును గ్రహిస్తుంది. ఏం చేస్తుంది మనకి ఇక్కడ సిస్ ఎకోనిక్ ఆమ్లం అనేది ఒక నీటి అణువును గ్రహించడం వల్ల ఏం ఏర్పడుతుంది మనకి ఐసోసిట్రిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది మనకి ఐసోసిట్రిక్ ఆమ్లంగా మనకి ఏర్పడుతుంది. ఈ చర్యను ఏమంటారు మనకి ఎకోనిటేజ్ అంటారు. ఏమంటారు మనకి ఎకోనిటేజ్ అనే ఎంజైమ్ వల్ల జరుగుతుంది. అంటే సిస్ ఎకోనిక్ ఆమ్లం ప్లస్ H2O ఏం మనకి సిస్ ఎకోనిక్ ఆమ్లం ప్లస్ H2O గివ్స్ రైజ్ టు ఐసోసిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సిస్ ఎకోనిక్ ఆమ్లం ఏం ఏర్పడుతుంది మనకి వాటర్ మాలిక్యూల్ మనకి ఆ నీటి అణువు అనేది ఏమవుతుంది మనకి నీటి అణువును గ్రహించడం వల్ల ఏం ఏర్పడుతుంది మనకి ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల మనకి ఏ చర్య అంటే ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఎకోనిటేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. ఇది ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ ఐసోసిట్రిక్ ఆమ్లం ఆక్సీకరణం చెందడం వల్ల మనకి ఏమవుతుంది హైడ్రోజన్ కోల్పోయి ఆక్సాలోసెక్సిలిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది మనకి ఆక్సాలోసెక్సిలిక్ ఆమ్లంగా మనకి ఏర్పడుతుంది. అర్థమైందమ్మా. తర్వాత వచ్చేసరికి ఆల్ఫా కిటోగ్లూటారిక్ ఆమ్లం అనేది ఏమవుతుంది మనకి ఆక్సీకరణం చెంది ఏమేర్పడుతుంది మనకి ఆల్ఫా కిటోగ్లూటారిక్ ఆమ్లం ఆక్సీకరణం చెంది డీకార్బోక్సిలేషన్ ద్వారా ఒక అణువు కోఎంజైమ్ తో సంగ్రహణం చెంది సెక్సినైల్ కోఎంజైమ్ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది మనకి ఒక అణువు సంగ్రహణం చెందడం వల్ల సెక్సినైల్ కోఎంజైమ్ అనేది ఏర్పడుతుంది. ఈ చర్యలో ఆల్ఫా కిటోగ్లూటారిక్ ఆమ్లం అనేది డీహైడ్రోజనేజ్ ఒక ఉత్ప్రేరకంగా మనకి పనిచేస్తుంది. ఈ చర్యలో సెక్సినైల్ కోఎంజైమ్ అనేది ఏమవుతుంది మనకి ఏర్పడడం వల్ల NAD+ ని హైడ్రోజన్ గ్రహీత. ఇది ఏం మనకి NAD+ ఏం మనకి హైడ్రోజన్ గ్రహీత అనమాట. NAD+ అనేది చర్యలో. అదే సెక్సినైల్ కోఎంజైమ్ అనేది మనకి ఏం చేస్తుంది మనకి ఏ విధంగా సెక్సినైల్ కోఎంజైమ్ విధానం చదవం రెండుగా చేరి సెక్సినిక్ ఆమ్లం ఎంజైమ్ ఏ కింద ఏర్పడుతుంది. ఇందులో థయోకైనేజ్ ఎంజైమ్ చర్య వల్ల మనకి జరుగుతుంది. ఇందులో మన ఫాస్ఫోరిలేషన్ అనేది ఏంటి మనకి ఒక అదస్థ పదార్థం. ఏంటి మనకి ఇందులో ఫాస్ఫోరిలేషన్ అనేది ఒక అదస్థ పదార్థము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఉంది కదా సెక్సినిక్ ఆమ్లం ఏం చేస్తుంది మనకి ఆక్సీకరణం చెంది ఏం ఏర్పడుతుంది మనకి ఫ్యూమరిక్ ఆమ్లం కింద ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది మనకి ఫ్యూమరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. చర్యలో ఉత్ప్రేరణ అనేది మనకి సెక్సినిక్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో FAD+ ఏం ఏర్పడుతుంది మనకి FAD హైడ్రోజన్ గ్రహించి ఏం ఏర్పడుతుంది సెక్సినిక్ ఆమ్లం అనేది FAD+ హైడ్రోజన్ గ్రహించి FADH కింద ఆక్సీకరణం చెందుతుంది. ఎలా మాత్రం మనకి ఇది FAD+ హైడ్రోజన్ గ్రహిస్తుంది. హైడ్రోజన్ గ్రహించి ఏం ఏర్పడుతుంది మనకి హైడ్రోజన్ గ్రహించడం వల్ల FADH2 కింద మనకి ఏర్పడుతుంది మనకి ఇది. అర్థమైందమ్మా. తర్వాత వచ్చేసరికి మాలిక్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏమవుతుంది మనకి మాలిక్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం ఏర్పడుతుంది హైడ్రోజన్ కోల్పోతుంది. ఏది NAD+ ఏమవుతుంది మనకి హైడ్రోజన్ కోల్పోయి ఏమవుతుంది ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం కింద ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది మనకి ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం కింద ఏర్పడుతుంది. ఈ చర్యలో NADH+H+ ఏర్పడుతుంది. ఏమవుతుంది మనకి ఇక్కడ ఇది హైడ్రోజన్ కోల్పోవడం వల్ల NADH+H+ కింద మనకి ఇది ఏర్పడుతుంది మనకి. అర్థమైందమ్మా. అసలు మనకి పైరువేట్ అనేది 3 కార్బన్ కాంపౌండ్ ఎస్టైల్ కోఎంజైమ్ అనేది 2 కార్బన్ కాంపౌండ్. మనకి అసలు పైరువేట్ 3 కార్బన్ కాంపౌండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే గ్లైకాలసిస్ లో మనకి 6 కార్బన్ కాబట్టి పైరువేట్ 2 కింద చీలి మనకి 2 పైరువేట్లు 3 కార్బన్ కింద మనకి ఫామ్ అవుతుంది. టోటల్ వచ్చేసరికి మనకి 6 కార్బన్ కాంపౌండ్ కాబట్టి ఓన్లీ పైరువేట్ వచ్చేసరికి గ్లైకాలసిస్ లో ఎండ్ ప్రోడక్ట్ కాబట్టి క్రెబ్సోలిన్ వచ్చేసరికి మనకి గ్లైకాలసిస్ లో ఎండ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి క్రెబ్సోలిన్ వచ్చేసరికి పైరువేట్ అనేది మనకి స్టార్టింగ్ ప్రోడక్ట్ కింద మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ దీని నుంచి ఎస్టైల్ కోఎంజైమ్ అనేది మనకి ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఏ కార్బన్ కాంపౌండ్ 4th కార్బన్ కాంపౌండ్. ఈ ఎస్టైల్ కోఎంజైమ్ అనేది మనకి ఆక్సీకరణ ఆక్సాలోఎస్టిక్ ఆమ్లంతో విదలనం చెందడం వల్ల ఏం ఏర్పడుతుంది మనకి 2 కార్బన్ కాంపౌండ్ ప్లస్ 4 కార్బన్ కలిసి 6 కార్బన్ కాంపౌండ్ కింద ఏర్పడి సిట్రిక్ ఆమ్లాన్ని మనకి ఏర్పరుస్తుంది. ఇందులో వస్తున్న సిట్రిక్ ఆమ్లం అనేది మనకి ఆల్ఫా కిటోగ్లూటారిక్ ఏర్పరిచి ఇక్కడ CO2 అనేది రిలీజ్ అవుతుంది. NADH+ ఏమవుతుందంటే మనకి హైడ్రోజన్ కోల్పోతుంది. ఇక్కడ హైడ్రోజన్ ఏం చేస్తుంది మనకి గ్రహిస్తుంది. ఇక్కడ అదే ఆల్ఫా కిటోగ్లూటారిక్ ఆమ్లం కూడా సేమ్ అంతే మనకి. అదే సెక్సినిక్ ఆమ్లం వచ్చేసరికి
FADH ప్లస్ హెచ్ FAD6 ని కామన్ కింద మారడం వల్ల ఇది ఏమవుతుంది ఇక్కడ FAD ప్లస్ అనేది మనకి హైడ్రోజన్ కోల్పోతుంది. ఇక్కడ ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి అనేది సెక్స్ లింక్ డిహైడ్రోజన్ అనేది ఏమవుతుంది మనకి హైడ్రోజన్ కోల్పోవడం వల్ల FADH2 ని ఏర్పరుస్తుంది. ఏమేర్పరుస్తుంది మనకి హైడ్రోజన్ గ్రహించి ఏమవుతుంది ఇక్కడ హైడ్రోజన్ FAD ప్లస్ ఏమవుతుంది మనకి హైడ్రోజన్ గ్రహిస్తుంది. గ్రహించి ఎలా ఫామ్ అవుతుంది మనకి ఇది FADH2 కింద మారుతుంది. ఏమవుతుంది మనకి FAD ప్లస్ అనేది హైడ్రోజన్ గ్రహించి FADH2 కింద మారుతుంది. అలాగే మాలిక్ ఆమ్లం కూడా అంతే. మాలిక్ డిహైడ్రోజనేజ్ ఏం చేసే సమక్షంలో జరుగుతుంది మాలిక్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏమేర్పడుతుంది మనకి NAD ప్లస్ అంటే మనకి మాలిక్ ఆమ్లం అనేది ఇక్కడ ఏం కోల్పోతుంది మనకి హైడ్రోజన్ కోల్పోతుంది. ఏం కోల్పోతుంది ఇక్కడ హైడ్రోజన్ కోల్పోవడం వల్ల ఎలా ఫామ్ అవుతుంది దాని చర్యలు ఏం ఫామ్ అవుతుంది NADH ప్లస్ H ప్లస్ కింద మారుతుంది. మనకి మారడం వల్ల ఏం ఫామ్ అవుతుంది మనకి ఆక్సాలోస్టిక్ ఆమ్లం అనేది మనకి ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది మనకి ఆక్సాలోస్టిక్ హైడ్రోజన్ కోల్పోవడం వల్ల ఏం ఫామ్ అవుతుంది మనకి ఇక్కడ ఆక్సాలోస్టిక్ ఆమ్లం ఫామ్ అవుతుంది. అప్పుడు NAD ప్లస్ హైడ్రోజన్ కోల్పోయి NADH ప్లస్ H ప్లస్ కింద చర్యలో మారుతుంది మనకి. అర్థమైందా? ఈ క్రెబ్స్ వలలో ప్రతి 2 అణువులు కూడా ఎస్టైల్ కోఎంజైమ్ ఆక్సీకరణ వల్ల ఎన్ని ఏటీపీ అణువులు ఏర్పడుతుంది మనకి 2 ఏటీపీ అణువులు ప్లస్ ఎన్ని ఏటీపీ అణువులు ఏర్పడుతుంది మనకి ఇందులో 2 ఏటీపీ అణువులు. తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది మనకి 6 NADH ప్లస్ H ప్లస్ అణువులు 6 NADH H ప్లస్ అణువులు 6 NADH ప్లస్ H ప్లస్ అణువులు. ఇంకేం ఏర్పడుతుంది మనకి 2 FADH2 అణువులు 2 FADH2 అణువులు. తర్వాత ఏం ఫామ్ అవుతుంది మనకి ఇక్కడ 2 FADH2 అణువులు మొత్తం కూడా మనకి NADH2 FADH2 ఎలక్ట్రాన్ రవాణా ద్వారా తిరిగి ఏటీపీలుగా మారుతాయి. ఏం ఫామ్ అవుతుంది ఇది NADH2 FADH2లు తిరిగి ఎలా ఫామ్ అవుతుంది మనకి ఏటీపీల కింద మనకి ఏర్పడుతుంది. అది ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ఎలా ఫామ్ అవుతుంది మనకి NADH2 FADH2లు ఏటీపీల కింద మనకి ఫామ్ అవుతుంది. ఈ క్రెబ్స్ వల్ల మొత్తం ఎన్ని ఏటీపీ అణువులు ఉంటాయి మొత్తం మనకి టోటల్గా 2 ఏటీపీ 6 NADH2 6 NADH plus L plus 2 FADH2 NADH2 FADH2 FADH2 ఎలా ఫామ్ అవుతుంది మనకి ఏటీపీ కింద మారుతుంది. ఇది క్రెబ్స్ వల్ల టోటల్ ఏటీపీస్ ఎన్ని ఉంటాయి మనకి 24 ఏటీపీస్ అనే ఉంటాయి. ఎన్ని ఉంటాయి మనకి క్రెబ్స్ వల్ల టోటల్ ఏటీపీస్ 24 ఏటీపీస్ అనే మనకి ఉంటాయి. మనకి ఇందులో మనకి మొత్తం ఏటీపీలు ఎన్ని ఉంటాయి క్రెబ్స్ వల్ల మొత్తం 24 ఏటీపీ అణువులు ఏర్పడతాయి. ఇది ప్రధానంగా క్రెబ్స్ వల్ల దీని యొక్క పాత్ర ఏంటంటే జీవక్రియ విధానానికి తోడ్పడుతుంది. ఇందులో ఎలాంటి కార్బోహైడ్రేట్ల ఆక్సీకరణ అనేది జరుగుతుంది మనకి. అర్థమైందమ్మా? ఇందులో 2 ఏటీపీ అణువులు 2 NADH ప్లస్ అణువులు 2 FADH2 అణువులు NADH FADH2 ఎలా ఫామ్ అవుతాయి అంటే మనకి ఏటీపీల కింద మనకి తిరిగి అది దేని ద్వారా మనకి ఎలక్ట్రాన్ రవాణా ద్వారా తిరిగి ఏటీపీల కింద మనకి ఏర్పడుతుంది. ఈ క్రెబ్స్ వల్ల ఎన్ని ఏటీపీలు ఏర్పడుతుంది మనకి 24 ఏటీపీస్ అనే మనకి క్రెబ్స్ వల్ల మనకి ఏర్పడుతుంది మనకి. ఇది క్రెబ్స్ సైకిల్ యొక్క స్ట్రక్చర్ మనకి. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆక్సిజన్స్. ఏంటి మనకి 6th లెసన్ నుంచి మనకి ఆక్సిజన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది రబ్ చేస్తున్నానా? ఆక్సిజన్స్ రబ్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం మనం.
ఆర్జిన్స్ మనకి ఏ టాపిక్ చెప్పుకున్నాం చాప్టర్ 5లో చాప్టర్ 6 ఫస్ట్ యూనిట్లో చాప్టర్ 6లో వచ్చేసరికి మన టాపిక్ వచ్చేసరికి ఆర్జిన్స్. దేని గురించి చెప్పుకున్నాం మనం ఆర్జిన్స్. ఈ ఆర్జిన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి కాండ ఛేదాల నుంచి వేర్లు ఏర్పడేటట్లు ఆర్జిన్ చేస్తాయి. ఏం చేస్తే మనకి కాండ ఛేదాల నుంచి వేర్లు ఏర్పడడానికి ఆర్జిన్లు అనేవి చేస్తాయి. ఈ పద్ధతిని ఏమంటారు మనకి ఎందులో చేస్తారు ఇది ఉద్యానవనంలో చేస్తారు. ఎక్కడ చేస్తారు మనకి ఉద్యానవన కృషిలో మనకి ఇవన్నీ విరివిగా అనేవి ఆచరిస్తారు. ఏం చేస్తారు మనకి ఉద్యానవన కృషిలో మనకి ఆర్జిన్స్ అనేవి ఎక్కువగా మనకి వేర్లు అనేది మనకి ఏమవుతుంది మనకి ఏర్పడేటట్టు మనకి ఇవి కాండ ఛేదాల నుంచి వేర్లు ఏర్పడేటట్టు మనకి ఎక్కడ చేస్తారంటే ఇవి ఉద్యానవనాల్లో మనకి ఇవి విరివిగా ఎక్కువగా మనకి ఇవి ఇలాంటి మనకి కాండ ఛేదాల నుంచి వేర్లు ఎలా ఏర్పడతాయి అనేది ఎక్కువగా అక్కడ ఆచరిస్తారు అనమాట. ఆర్జిన్లు అనేవి దేన్ని ప్రేరేపిస్తే మనకి పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఏం చేస్తే మనకి ఆర్జిన్స్ అనేవి మనకి పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి మనకి పైనాపిల్. ఎగ్జాంపుల్ ఏంటి మనకి అనాస. ఏంటి మనకి ఇది అనాస. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో వచ్చేసరికి పైనాపిల్. ఏంటి మనకి ఇది పైనాపిల్. తెలుగులో వచ్చేసరికి అనాస. అర్థమైంది కదమ్మా. ఇది ఎక్కువగా పుష్పోత్పత్తిని ప్రేరేపించడానికి ఇది మనకి ప్రేరేపిస్తాయి అంటే ఆర్జిన్స్ అనేవి. ఇదైతే మనకి ఆర్జిన్లు అంటే ఏంటి మనకి ఫలాలని పత్రాలని ప్రథమ దశలో రాలిపోకుండా ఏం చేస్తే మనకి ఫలాలు పత్రాలు ఇవి ఏం చేస్తే మనకి మొదట్లోనే రాలిపోకుండా ఇది నిరోధించడానికి మనకి ఉద్యానవనంలో మనకి ఇవి ఎక్కువగా కృషి చేస్తారు. అంటే ఫలాలు పత్రాలు ఉంటాయి కదా. ఇప్పుడు స్టెమ్ ఏదైనా ప్లాంట్ ఉందనుకో దాని నుంచి ఏమొస్తుంది మనకి ఫ్రూట్ అనేది ఈ పత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా. మనకి ఎక్కువగా ఏమైపోతాయి అంటే కొన్ని చెట్లలో మనకి లీవ్స్ కూడా రాలిపోతూ ఉంటాయి. మనకి ఫలాలు కూడా ఏమైపోతాయి అంటే కొంచెం సైజు పెరిగేటప్పటికి చిన్న సైజులో కొన్ని మ్యాంగో చూస్తాం మనం. మ్యాంగో ఏమవుతుంది మనకి ఎంత చిన్న చిన్న కాయలుగా అయినప్పుడు ఏమైపోతాయి ఫలాలు కూడా రాలిపోతాయి. అలా రాలకుండా ఉండడానికి ఈ ఆర్జిన్స్ అనేవి మనకి నిరోధించడానికి పుష్పోత్పత్తిని నిరోధించడానికి మనకి ఉద్యానవనాలు ఎక్కువగా మనకి దేని నుంచి చేస్తారు కాండ ఛేదనాల నుంచి వేర్లు ఏర్పడేటట్లు ఏర్పడుతుంది. దేన్ని ఏర్పరుస్తారు కాండ ఛేదనాల నుంచి వేరు ఏర్పడేటట్లు ఆర్జిన్లు అనేవి చేస్తారు. అంటే ప్రకాండ కొనలను తొలగించినప్పుడు అగ్రాధిక్యత తొలగి అంటే అనిషేకం ఇందులో ఏమవుతుంది మనకి ఆర్జిన్స్ అనేవి అనిషేక ఫలనాన్ని ప్రేరేపించడానికి ఉపయోగపడతాయి. ఏమవుతుంది మనకి అనిషేక ఫలనాన్ని. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం దీనికి టమాటో. ఏం మనకి అనిషేక ఫలనానికి ఎగ్జాంపుల్ టమాటో. ఏం తీసుకున్నాం మనం దీనికి ఎగ్జాంపుల్ టమాటో తీసుకున్నాం. దేనికి అనిషేక ఫలనాన్ని ప్రేరేపించడానికి కూడా ఉపయోగిస్తాయి. ఇందులో 2,4-D వంటి ఆర్జిన్లను ద్విదళ బీజ కలుపు మొక్కల్లో మనకి ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏం చేస్తారు మనకి 2,4-D ఆర్జిన్స్ అనేవి మనకి 2,4-D ఆర్జిన్స్ అనేవి మనకి ద్విదళ బీజ కలుపు మొక్కల్ని నాశనం చేయడానికి గుల్మ నాశనాలుగా ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తారు. ఏం చేస్తారు మనకి గుల్మ నాశనానికి ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తారు. మనకి గుల్మ నాశనిగా విరివిగా ఎక్కువగా మనకి 2,4-D ఆర్జిన్స్ అనేవి మనకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏంటంటే మనకి అవి తోటమాలని చూసేసారు మనకి కలుపు మొక్కలు రైతు మైదానాలు ప్లస్ పచ్చిక బయలు తయారు చేయడానికి ఎక్కువగా ఇది ఉపయోగిస్తారు. అసలు ఆర్జిన్స్ గురించి చూసుకున్నాం కదా. ఆర్జిన్స్ అనేవి మనకి పుష్పోత్పత్తిని నిరోధించడానికి ఉపయోగపడతాయి. ఈ ఆర్జిన్స్ అనేవి ఎక్కడ ఉంటే మనకి కాండ ఛేదనాల నుంచి వేర్లు అనేవి ఏర్పడేటట్లు ఆర్జిన్లు చేస్తే ఈ పద్ధతి ఎక్కడ చేస్తారు మనకి ఉద్యానవనాల్లో మనకి ఎక్కువగా విరివిగా మనకి కనిపిస్తుంది అనమాట ఈ పద్ధతి అనేది మనకి. ఇది ఎక్కడ ఉంటుంది మనకి దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం అనాస తీసుకున్నాం పైనాపిల్. అంటే అందులో మనకి పుష్పోత్పత్తిని ప్రేరేపించడానికి మనకి అది తీసుకున్నాం అవి ఎలా ప్రేరేపిస్తాయి అని. అలాగే ఆర్జిన్స్లో ఫలాలు పత్రాలు కూడా మనకి ఏం చేస్తాయి మనకి రాలిపోకుండా అవి మనకి చూస్తూ ఉంటాయి. ఏమవుతాయి మనకి ఫలాలు అంటే లీవ్స్ ఫ్రూట్స్ కూడా మనకి రాలిపోకుండా ఇది అనేది మనకి నిరోధిస్తాయి అనమాట. అదే ప్రకాండ కొనను తొలగించినప్పుడు అగ్రాధిక్యతను కోల్పోయి తర్వాత మొక్కల పెరుగుదల అనేది మనకి ఎలా జరుగుతుందో మనకి తెలియజేస్తాయి. మనకి ఈ పద్ధతిని ఏమంటారు మనకి తేయాకు పంటను పెంచడంలో కంచెని ఏర్పరచడం ఉపయోగిస్తారు. అంటే కంచె అంటే ఏంటి మనకి
అగ్రాదికి ఏదైనా ప్రకాండ పనులు ఉంటాయి కదా మనకి కంచులు కానీ పనులు ఏమవుతాయి మనకి తేయాకు పంటలను మనకి నిరోధించడానికి విరుగుగా ఎక్కువగా ఉపయోగిస్తారు. అదే ఆర్గన్స్ అనేవి ఏమంటారు మనకి అభిషేక ఫలాన్ని మనకి ఎక్కువగా ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం టమోటా తీసుకున్నాం. ఏం తీసుకున్నాం దాన్ని మనం టమోటా తీసుకున్నాం. తర్వాత 2,4-D ఆర్గన్స్ అనేవి మనకి గుల్మ నాశనకు ఉపయోగపడుతుంది. ఏమవుతుంది మనకి అది గుల్మ నాశనకు ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉంటుంది మనకి ద్విదళ బీజ మొక్కల్లో ఉంది. ఎక్కడ ఉంటుంది మనకి ద్విదళ బీజ మొక్కల్లో గుల్మ నాశనగా పంటను ఏం చేస్తుంది మనకి నాశనం చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారు తోటమాలిని కలుపు మొక్కల్లో కూడా ఎక్కువగా మనకి ఇది ఉపయోగిస్తారు. గుల్మ నాశనంగా విరివిగా ఉపయోగిస్తారు. నాశనిగా కూడా 2,4-D ఆర్గన్స్ అనేవి మనకి అర్థమైంది కదా ఆర్గన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి జిబ్బరెలిన్స్ ఉంది. మళ్ళీ ఆర్గన్స్ గురించి రేపు మళ్ళీ మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో మనం దాని గురించి చెప్పుకుందాం. జిబ్బరెలిన్స్ ఆర్గన్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా దాని గురించి చెప్పుకుందాం.